గుంటూరు శ్రీనివాస్ గారిని అడిగి వాతావరణం అక్కడ ఎలా ఉంది, పంట నష్టం ఏ మేరకు జరిగింది అనేది అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, అక్కడ ఎలా ఉంది? గుంటూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 3 రోజుల నుంచి మోతో తుఫాను ప్రభావంతో గుంటూరు నగరంలోని ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గంతో పాటు మంగళగిరి, వేమూరు, అదేవిధంగా బాపట్ల జిల్లాలో చూసుకుంటే వేమూరు నియోజకవర్గం, రేపల నియోజకవర్గం, బాపట్ల నియోజకవర్గంతో కలిపి ఆ 3 జిల్లా బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల జిల్లాలోని 3 నియోజకవర్గాలు, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో చూసుకుంటే ఒక గుంటూరు నగరం అంటే 2 నియోజకవర్గాలు మినహా పూర్తి స్థాయిలో ఎక్కడక్కడ రోడ్లు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి రోడ్లు పూర్తిగా తెగిపోయి రోడ్లు పూర్తి స్థాయిలో నీటి మట్టం అయిపోవడం వల్ల ఎక్కడికక్కడ రోడ్లు గుంతలు పడిపోయి ప్రజల రవాణాకు అదేవిధంగా జనజీవనానికి కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది ఉంది. గుంటూరు నగరపాలక సంస్థలో కమిషనర్ పులి శ్రీనివాసులు, అదేవిధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అయితే నిన్న చూసుకుంటే పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో అబ్బినేనిగుంట వారి పాలెంలో రోడ్లు తెగిపోయి దాదాపు ఒక 5 అడుగులు 6 అడుగులు నీళ్లు రావడంతో ప్రజలు అనుకోకుండా అటువైపు వెళ్తే వారికి ఇబ్బంది ఏర్పడుతుందని ఉద్దేశంతో స్వయంగా తాను ట్రాక్టర్ మీద ప్రయాణించి ఆ ఏరియాలో ప్రయాణించి తాను స్వయంగా అక్కడ వెళ్ళి చూసిన దాఖలాలని, అదే విధంగా అటువైపు ఇటువైపు బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు రవాణా రాకపోకలు ఏదైనా చేస్తే వాళ్ళ ప్రాణానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కలెక్టర్ ముందస్తు చర్యలో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీ సహకారంతో, పోలీస్ సహకారంతో ఎక్కడికక్కడ రాత్రి 7 గంటల నుంచి ఉదయం మళ్ళీ 7 గంటల వరకు హైవేల మీద ఎటువంటి హెవీ వాహనాలు ప్రయాణించకుండా అత్యవసర సమయాల్లోనే ఈ 3 రోజుల పాటు ప్రజలు బయటకు వచ్చేలాగా పూర్తి స్థాయిలో రెవెన్యూ, పోలీస్ శాఖ సహాయక చర్యలతో భాగంగా పూర్తి స్థాయిలో వాళ్ళని నిమగ్నం ఏర్పాటు చేయడంతో ప్రాణ నష్టం అయితే తగ్గించారే కానీ ఆ ఆస్తి రక్షణలు చూసుకుంటే 2 జిల్లాలో గుంటూరు జిల్లాలో చూసుకుంటే దాదాపు దగ్గర 7 హెక్టార్లు 8 హెక్టార్లు వివిధ రకాల పంటలు, పసుపు, పొగాకు, అదే విధంగా కొన్ని రకాల పంటలు పూర్తి నష్టమే కాకుండా బాపట్ల జిల్లాలో కూడా చూసుకుంటే దాదాపు దగ్గర 6-7 హెక్టార్లో పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగింది. దీన్ని చూసుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే గుంటూరు, బాపట్ల జిల్లాలో పంట నష్టం, ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం ఎక్కువ లేకపోవటం వల్ల రాష్ట్ర అధికారుల సూచనల మేరకు, అదేవిధంగా జిల్లాలకు కేటాయించిన ప్రత్యేక అధికారుల సూచనల మేరకు వారు పాటించిన మేరకు గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో చూసుకుంటే దగ్గర 72 రిహాబిలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంకి వచ్చేసరికి 4 రిహాబిలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లాలో చూసుకుంటే ఓవరాల్ గా 19 రిహాబిలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి బాపట్ల జిల్లాలో అయితే స్వయంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు ప్రార్థసారథి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఒక పూట ఒక నియోజకవర్గం, 2వ పూట ఇంకో నియోజకవర్గం అలా పూర్తి స్థాయిలో ఆయన రాత్రి వరకు తిరుగుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా పునరావాస ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఆయా పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్న వారికి ఉదయం టిఫిన్ దగ్గర నుంచి స్నాక్స్, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం, పాలు, టీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తన ఇంట్లో వాళ్ళు ఎలా నివసించేవారో వారికి ఇక్కడ పునరావాస కేంద్రాల్లో అదే ఏర్పాటు చేశారు. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాత్రి సూచించిన మేరకు ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నష్టపరిహారం అందించిందో ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల నష్టపరిహారం, 1 కేజీ గోధుమ పిండి, 1 కేజీ ఉల్లిపాయలు, అదేవిధంగా కందిపప్పు తదితర ఏదైతే నష్టపరిహారం అందిస్తానో వాటన్నిటిని వాళ్ళు ఈ పూట నుంచి అక్కడ డిస్పోజల్ చేయనున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.